जवान के बारे में और किसान के बारे में। आप सोचिए जवान सियाचिन में टी बनाने के लिए, हमको इधर टी बनाने के लिए 10 मिनट मैक्सिमम 15 मिनट में टी बनाएंगे, 5 मिनट में पी लेंगे। बट सियाचिन में 3 घंटा लगेगा, 3 घंटा लगेगा 3 सेकंड्स में वो पीने का। देखो हमारा जवान लोग इतना कष्ट कर रहे हैं उधर, वो है उधर, मैं इधर फ्रीली बात कर रहा हूँ। ऐसा आज रैत राज कैसा बनेगा, उसके लिए समाज क्या करने का, गवर्नमेंट क्या करने का, हम लोग क्या करने का, उसको राज बनाने के लिए, क्योंकि वो कष्ट करके खाना दे रहा है, हम आराम से इधर खा रहा है, उसको राज कैसा बनाएगा बोल के वो भी मैं कंक्लूजन दे रहा हूं। मेरा टॉपिक है सर, जय जवान एंड जय किसान। కలం పట్టి మానవ హృదయాలను స్పందింపచేసేవాడు ఈ కవి అయితే, హలం పట్టి భూమిని దున్ని పంటలు పండించేవాడు రైతు అయితే, చేత శుద్ధ ముక్క పట్టి విద్యార్థులను తీర్చిదిద్దేవాడు ఉపాధ్యాయుడే అయితే, స్టెథోస్కోప్ చేతపట్టి ప్రాణరక్షణకు తోడ్పడేవాడు వైద్యుడే అయితే, కళ్ళజోడు ధరించి ప్రయోగశాలలో పరిశోధనలు చేసేవాడు శాస్త్రవేత్త అయితే, తుపాకీ చేతపట్టి దేశ ప్రజలను రక్షించే త్యాగశీలి మన సైనికుడు. సైనికుడు అంటే కోట్లు ఇచ్చినా తిరిగి కొనుక్కోలేని ప్రాణం, ఆప్యాయతలు, అనురాగాలు, బంధాలు, బంధుత్వాలు అంటే నా ఇల్లు కాదు, నేను నా దేశం కూడా అని చాటి చెప్పే ధీటైన హృదయం కలవాడు మన సైనికుడు. సైనిక సోదరులారా, మీరు ఉన్నారు కాబట్టే మేము ఇంకా బ్రతికే ఉన్నాము. సరిహద్దులో పహారా కాస్తూ, ఆ సేతు హిమాచలాన్ని రక్షిస్తూ, వణికించే చలిలో సైతం శ్రమిస్తూ, కన్నవారికి కుటుంబానికి దూరంగా నిలుస్తూ, దేశ ప్రజలకు భరోసా కల్పిస్తూ, వెండు చూపని వీరత్వానికి ప్రతీకగా నిలుస్తున్నావో సైనికుడా. చెరగని నీ సైనిక స్ఫూర్తికి వందనం. సైనికుడా, నిత్య దేశ రక్షకుడా, నిప్పులు కక్కే ఎండైనా, రక్తం గడ్డగట్టే చలైనా, వరదలైనా, సునామీ అయినా, ఏది ఏమైనా, పగలనక రేయనక వాదనక వంకనక కొండల్లో ఎండావానల్లో క్రూరముగా సంచారాలలో జనారణ్య పరిసరాల్లో ఇక్కట్లను అధిగమించి ఘోర చావుకు తెగించి దుష్కరుల ముష్కరుల రాతి గుండె కర్కశులను ఎదురు నిలిచి రొమ్ము విరిచి గుండెను చూపించి ప్రాణము ఫలముగా వడ్డి బ్రతుకులు త్యాగం చేసి నిలుచువాడు, పోరాడువాడు ఎవడు దేశ ప్రజల మానం, అభిమానం, ప్రాణం, అభిజాత్యం కాపాడే వీరుడు, భరతమాత ముద్దు బిడ్డడు, అతడే వీర సైనికుడు. యుద్ధానికి సై అంటున్న యుద్ధ వీరుడా, దేశానికి కాపుగాసే కాపలదారుడా, వృత్తి కోసం ప్రాణత్యాగం చేసే వీరుడా, దేశాన్ని నీ ప్రాణాలతో రక్షించే సైనికుడా, అలుపెరగిని పోరాటం చేసిన ధీరుడా, శత్రువుల ధాటికి వెన్ను చూపని శూరుడా, గుండె చిక్కబట్టి చేసే పోరాటంలో ఎగిసిపడే నీ ధైర్యం ముందు తెగిపడే అవయవాలు, ఆగిపోయే గుండెలు సాగిల పడతాయి. అలాగే నీ పోరాటానికి కొండలు పిండవుతాయి, బండలు మూసవుతాయి, తుపాకీ గుండు ముక్కలవుతుంది. అలాగే నీ నిబ్బరానికి విజయకేతనం విజయధ్వనై జనయిస్తుంది, భారత పతాకానికి వందనం చేస్తుంది. అలాంటి నిన్ను జై జవాన్ అని కీర్తిస్తూ నీ నిలుపుపై వీర తిలకం దిద్దిన నీ కన్న తల్లికి, యావత్ భారతానికి బిగ్ సెల్యూట్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. జై జవాన్. నెక్స్ట్ ఫార్మర్ కే బారే మే సార్, దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నది స్వతంత్రంగా బ్రతకాలని, కానీ స్వలాభం కోసం స్వార్థంతో బ్రతుకుతూ దేశానికి పట్టుకొమ్మలు మన పల్లెలు ఒకప్పుడు, నేడు పల్లెలు కొమ్మలుండి మోడులైనాయి. రైతే రాజు నాడు, రైతే కూలిగా మారాడు నేడు. రాబంధువులు రాజ్యం వెళుతున్నాయి, రాక్షస కబంధ హస్తాల నడుమ రైతు నలిగిపోతున్నాడు. అన్నం పెట్టిన రైతునే నడుం విరిచారు, అన్నం పెట్టిన ఇంటినే సున్నం పెట్టేస్తున్నారు. పంట పండించడానికి రైతు రాజు ఎదురుచూపులే, వర్షం కోసం ఎదురుచూపు, నీటి కోసం ఎదురుచూపు, విత్తనం కోసం ఎదురుచూపు, ఎరువుల కోసం ఎదురుచూపు. నీటి శిస్తు ప్రభుత్వం నిర్ణయిస్తుంది, విత్తనాల ధరను వ్యాపారస్తులు నిర్ణయిస్తారు, ఎరువులు పురుగుల మందు ధరను కంపెనీలు నిర్ణయిస్తాయి, పండించిన పంట ధర మాత్రం దళారి నిర్ణయిస్తాడు. ఇదెక్కడి న్యాయం? ఇది ఏ వ్యవస్థలో ఉంది? గిట్టుబాటు ధర లేక
అప్పుల బాధ తాళలేక రైతు కూలీగా మారుతున్నాడు. చేత కాకపోతే చేస్తున్నాడు. ఎవరు ఉత్పత్తి చేసే వస్తువును వారు నిర్ణయిస్తారు. మరి మా రైతు ఏం పాపం చేశారు? రైతుగా పుట్టడమేనా? ఈ భూప్రపంచంలో పుట్టిన ప్రతి వాడు రైతు మీద ఆధారపడవలసిందే కదా. అలాంటి రైతు మనకు తిండి పెడుతుంటే మనం చేస్తున్నది ఏమిటి? రైతు నోట్లో మట్టి కొడుతున్నాం. ఈ పరిస్థితి మారదా? రైతు ముఖంలో సంతోషం చూడలేమా? రైతు రక్తాన్ని చిందించి రెక్కల ముక్కలు చేసుకుని పంటలేసిన దగ్గర నుండి అది చేతికొచ్చేంత వరకు ప్రతి క్షణం భయపడి చస్తే బ్రతుకుతున్నాడు. తుఫాను ఎక్కడ వస్తుందో, చేతికొచ్చిన పంట ఏమైపోతుందోనని రైతు ఆందోళన. ఎవరి కోసం? మన కోసం కాదా? మనం ఎప్పుడైనా రైతు కోసం ఆందోళన చెందామా? ప్రతి వాడు అన్నం బాగుంది, బిర్యానీ బాగుంది, కూరగాయలు బాగున్నాయి, పళ్ళు బాగున్నాయి, ఆకుకూరలు బాగున్నాయి అని అనేవాడే కానీ అవి పండించిన రైతు బాగున్నాడా అని అనేవాడున్నాడా? వారి కన్నీరు ఎప్పుడైనా మనం తుడిచామా? ధనికుడైనా దరిద్రుడైనా తినేది రైతు పండించిన పంటే కదా. ఆలోచించండి ప్రతి ఒక్కరూ. విశ్వమానవులకి మెతుకు మెట్ట ముతుక జీవి మనుగడ ఎంత కష్టమో, అతివృష్టి, అనావృష్టి, అప్పుల మూత, పెట్టుబడి హీనత, ఎరువుల కొరత, అరకొర పంట చేతికందిన గిట్టుబాటు కాని ధరల కోత, కాలం కక్ష కట్టి, ప్రకృతి పగబట్టి, ప్రభుత్వాలు దూరం పెట్టి, సమాజం అడుగునెట్టి, తలకు మించిన రుణ భారం బ్రతుకును రుద్రభూమి పాలు చేసే కాయ కష్టం, కరువు నష్టం, ఆరుగాలమంతా నడ్డి విరిగిన పూట గడవని ధైర్యం మన రైతన్నది. నోటికందిన కూటిపై కూడా ప్రకృతి ప్రకోపం. పుస్తలం మీ తెచ్చిన సొమ్ము, కడుపు కట్టుకొని కూడబెట్టిన ధనము, స్వేద రక్తం చిందించిన పండించిన ధాన్యము అంతా రుణపాలు, బ్రతుకేమో విధి పాలు. కడుపు నింపే కర్మయోగి గడుపున ఆకలి మంటలు, ఏలిక పాలక వెలికల రైతు పాలత గుదిబండలు, దళారుల దాష్టికాలు కురుగిపోయిన కృషి వలులు, పురుగు మందులలోని పౌష్టికాలతో కడుపు నింపుకునే రైతన్నలు. ఇది ఈనాటి వ్యవసాయ చేయుత అభాగ్య రైతుల గుండె కోత. ఆలోచించండి ప్రతి ఒక్కరూ. ప్రభుత్వ విధానాలు మారాలి, దళారీ వ్యవస్థ పోవాలి. నిజంగా రైతు పండించిన పంట ధర ఆ రైతు నిర్ణయించుకునే అధికారం ఉన్నప్పుడే ఆ రైతు రాజవుతాడు. అప్పుడే పల్లెలు దేశానికి పట్టుకొమ్మలైతాయి. అప్పుడే రైతు క్షేమానికి దూరమై క్షేమంగా బ్రతకగలుగుతాడు. అప్పుడే రైతు ముఖంలో నవ్వు, పల్లెల్లో ఆనందం. అప్పుడే పచ్చని చెట్ల నడుమ పరవశిస్తాడు. అప్పుడే గ్రామాల పచ్చని తోరణాలు కలగలలాడుతాయి. అప్పుడే మనం రైతు ముఖంలో ఆనందం చూడగలము. అప్పుడే మనం రైతును రాజుగా చూడగలము. ఎస్, ఫార్మర్ ఈజ్ కింగ్. రెస్పెక్ట్ హిమ్. హి ఈజ్ ఆల్సో లైక్ ఎ సోల్జర్. థాంక్యూ సార్.